వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి అలసందలు అండ్ నువ్వుల హార్వెస్ట్. అలసందలు నువ్వులు రెండు కూడా మనం సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో అలా వేసాము. అక్టోబర్ ఫస్ట్ వీక్లో వేసాము మోస్ట్లీ. సో ఈ రెండు కూడా ఒక 70 days క్రాప్స్ అనమాట. అంతకంటే ఎక్కువ టైం తీసుకోవేవి, 70 days నియర్ అంతే. సో అలసందలు మేము ఫస్ట్ టైం వేసాము. నువ్వులు అంటే ఇంతకుముందు వేసాం, కానీ అలసందలు ఇదే ఫస్ట్ టైం అనమాట. చెట్లు చిన్నగానే ఉన్నాయి, చూడ్డానికి ఆల్మోస్ట్ మినుము పెసరు జాతికి చెందిన చెట్లలానే అవి కూడా ఆకులు అలానే ఉన్నాయి, లీవ్స్. కాకపోతే ఈ బీన్స్ ఏవైతే ఉన్నాయో అలసందలు చాలా పొడుగుగా అయ్యాయన్నమాట. సో ఫస్ట్ టైం చూద్దాం మేము కూడా. అవి చెట్టు మీద డ్రై అయిపోయి ఫస్ట్ అయ్యేటప్పుడు అవి గ్రీన్గా అవుతాయి పొడుగ్గా, తర్వాత చెట్టు మీదే డ్రై అయిపోతూ కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఇలా కంప్లీట్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోధుమ కలర్లో వచ్చేంత వరకు చెట్టు మీద డ్రై అయినవి మాత్రమే హార్వెస్ట్ చేసాము. మిగిలినవి అలానే ఉంచాము, ఎందుకంటే తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు. అవి కంప్లీట్ డ్రై అయిపోవాలి చెట్టు మీదనే, అప్పుడు మనం హార్వెస్ట్ చేయాలి. సో పచ్చిగా ఉన్నవి అలానే వదిలేసి ఎండిన వరకు మాత్రం హార్వెస్ట్ చేసాము. మా కోళ్ళు అయితే మీకు తెలిసిందే, అవి ఫస్ట్ ఫ్లవరింగ్ నుంచే తినడం స్టార్ట్ చేస్తాయి. సో ఇక్కడ ఇవి అయిన తర్వాత ఊరుకుంటాయా, అవి ఇవి కూడా తినడం స్టార్ట్ చేశాయి అన్నమాట. సో అందుకే అయినంత వరకు హార్వెస్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసాము. మినుములు పెసలు చేసినట్టే బస్తాలో వేసైనా కొట్టవచ్చు, లేకపోతే కింద వేసి కర్రతో అయినా కొట్టవచ్చు. సో బస్తాలో వేసి దాన్ని కొట్టించి ఏవైతే మనం అలసందలు వచ్చాయో వాటిని మళ్ళీ ఒకసారి క్లీన్ చేయించి, ఏమన్నా దుమ్మున్నా సన్నగా వస్తూ ఉంటుంది కదా ఆ పల్లీలది, అదంతా పోయేటట్టు. ప్లస్ దాంట్లో రెడ్ కలర్గా చిన్న చిన్న పురుగులు ఉంటాయన్నమాట అలసందల్లో. పెసర్లలో అయితే నేను చూడలేదు, ఫస్ట్ టైం నేను చూశాను. తను అంటున్నారు పెసర్లలో కూడా మనకు కనిపిస్తాయి అని, కానీ ఇప్పటికి 2 సార్లు మేము పెసర్లు హార్వెస్ట్ చేసినా నేను అలాంటి పురుగు చూడలేదు. ఈ అలసందల్లో చూశాను అనమాట. సో అవి ఒకసారి చాటకు వేసేసి మొత్తం క్లీన్ చేసి తర్వాత ఒక 2-3 days ఎండలో వేసి అప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం క్వాంటిటీనే అయితే ఇమీడియట్గా గారెలు చేసుకున్నా పర్లేదు. సో మేము నెక్స్ట్ డే కొంచెం తీసుకొని గారెలు అయితే చేసాము. మనం పెసర్లతో వేసే గారెల కన్నా ఇవి చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట అలసందలవి. ఆ అలసందలు హార్వెస్ట్ చేసి ప్రాసెస్ చేస్తుంటే అక్కడ ఉన్న పిల్లలు కూడా మాకు కూడా ఇవ్వండి తినడానికి అన్నట్టు వాళ్ళు వెయిట్ చేస్తుండే, పచ్చివే. సో అక్కడున్న పిల్లలు వాళ్ళ మనవరాళ్ళు అనమాట. తను బుద్ధిగా ఆకలేస్తుందని అడిగి అన్నం పెట్టించుకొని తింటుంటే చాలా ముద్దుగా అనిపిస్తే కొన్ని పిక్స్ తనకి తీసుకున్నాను అనమాట. మా పిల్లలకి కానీ ఇప్పుడు యూజువల్గా మనం చూస్తుంది ఏ పిల్లలకైనా అడిగి అడిగి తినిపించాల్సి వస్తుంది. సో అలాంటిది అక్కడ పిల్లలు వాళ్ళే ఆకలని అడిగి వాళ్ళంతటి వాళ్ళు వేసుకొని ఒక చోట కూర్చొని తింటున్నారు, అన్నం కూడా కింద పడకుండా. ఇంకొక హార్వెస్ట్ నువ్వులు అని చెప్పాను కదా, సో ఇదే సేమ్ పీరియడ్లో అది కూడా నువ్వులు అయిపోయాయి. కాకపోతే దానిలా ఒక్కొక్కటి అవ్వవు నువ్వులు, ఒకేసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యిద్ది, తర్వాత నువ్వులు అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మనం ఫామ్ చూసినప్పుడు ఎలా అయితే ఉందో ఆ 8 feet డిస్టెన్స్లో గ్రీన్గా ఫ్లవర్స్ అవి వైట్ కలర్వి, తర్వాత చిన్నగా ఫ్రూట్స్ అయిన తర్వాత ఆ గ్రీన్ కలర్ కాస్త మనకి నువ్వులన్నీ రెడీ అయ్యాక లైట్గా ఎల్లోయిష్ కలర్లో పచ్చగా ఎల్లోయిష్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అది రైట్ టైం మనం హార్వెస్ట్ చేయడానికి. ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఫామ్ ముందు ఎంత గ్రీన్గా ఉందో, ఇప్పుడు ఏ కలర్లో ఉందో. సో ఇది కరెక్ట్ టైం నన్ను హార్వెస్ట్ చేయడానికి.
దానికి హార్వెస్ట్ అంటే చేత్తో చేయము, మొత్తం చెట్టే కింది నుంచి కట్ చేసేసి కట్టెలు కట్టి పెడతామన్నమాట. సో అలానే కట్టెలు కట్టి పెట్టారు. కాకపోతే ఇంకా దాన్ని ప్రాసెస్ చేయించలేదు, అది కంప్లీట్గా ఎండకి డ్రై అయ్యాక అప్పుడు ప్రాసెస్ చేయిస్తామన్నమాట. సో ఆ ప్రాసెస్ చేసినప్పుడు అవి ఎంత వచ్చాయన్నది డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఈ అలసందలు కూడా ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను ఎంత వచ్చాయన్నది, ఎందుకంటే ఫస్ట్ ఒకసారి డ్రై అయిన తర్వాత కొంచెం తీసుకెళ్ళాము 2 kgs వరకు, తర్వాత మళ్ళీ డ్రై అయిన తర్వాత ఒక 5 kgs వరకు తీసుకెళ్ళాము, మళ్ళీ ఇంకా ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవి హార్వెస్ట్ చేసి ఇంకెంత వస్తాయో. సో ఇలా ప్రతిసారి హార్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ క్వాంటిటీ అయితే చెప్పలేను, కానీ పర్లేదు. ఆ 8 feet ఏదైతే వదిలిపెట్టామో అది కూడా ఇంత యూజ్ అయింది, దాని నుంచి కూడా ఒక హార్వెస్ట్ చేయగలిగాము, దాని నుంచి కూడా మాకు డైలీ యూజ్ అయ్యే ఒక గ్రాసరీలో ఒక ఐటమ్ తీసుకున్నాము. హ్యాపీ విత్ దట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సజెషన్స్ ఏమన్నా ఉన్నా కూడా కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా మేమేమైనా తెలుసుకోవాల్సింది ఉంటే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్.